ఫ్రెండ్స్, ఇవాళ కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కొబ్బరిలో ఉన్న కొబ్బరిని తీసుకొని ఇలా పాలులాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమోటో, కొత్తిమీర, నిమ్మకాయ, పుదీనా, అదే బిర్యానీ దినుసులు, ఆనియన్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అయితే వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి. వేపుకోవాలి వీటిని. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే వీటన్నిటిని వేసుకోవాలి. వీటిని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అవ్వాలి బాగా. ఇప్పుడు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. కొబ్బరి పాలను అయితే పోసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఎసరు వచ్చింది. మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందాం. దీన్ని అయితే ఉడకనివ్వాలి. మూత అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇలా ఎగిరిన తర్వాత సిమ్లో అయితే పెట్టుకోవాలి. దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిందో లేదో చూసేద్దాం. ఇప్పుడు మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ అయితే, ఈ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి వేడివేడిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.